ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికి హ్యాపీ దసరా. నేను ఇప్పుడే లేచాను. లోపలికి వెళ్దాం. మా మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు దసరా కాబట్టి తొందరగా లేచి పనులు తొందరగా స్టార్ట్ చేశాను. ముందుగా ఫస్ట్ గడపక్కకు పూజించాము. పసుపు రాసేసి బొట్లు పెట్టేసినాము. తులసమ్మ కూడా పసుపు రాసేసి బొట్లు పెట్టేసినాము. ఈరోజు దసరా కాబట్టి బ్యాల్ ఉడికేసి భక్షాలకు నానేసినాను. ఆలు కర్రీ కోసం ఆలు ఉడకపెట్టేసిన, చారు కోసం చారుకి రసం తీసినాను, అన్నం కూడా చేసేసినాను. తర్వాత భక్షాలు చేసేద్దాము. ఆలు కర్రీ కూడా చేయాలి. మా డాడీ ఏం చేస్తున్నాడు? మీ డాడీని బతిమాలితే ఇప్పుడు పూజ చేస్తున్నాడు. ఛాన్స్ అయిపోయింది పూజ చేయంటే పట్టించుకోకుంటే అట్లే సతాయించి పూజ చేపిస్తున్నాను. నిజమంటే మా తమ్ముడు బ్రష్ చేయకుండా స్నానం చేయకుండా అట్టనే కూర్చొని బొమ్మలు టీవీ చూస్తున్నాడు. టైం చూసి 9:30 అయింది. ఎప్పుడు అవే చూస్తుంటాడు. ఆలేస్తున్నాడు మళ్ళా పండుగకుండా అంతరంగా. ఎందుకు మరి మీరు మాటినారని తొందర లేసి బ్రష్ అయిపో స్నానం చేపిస్తాను. తొందర కొత్త డ్రెస్ వేసేస్తాను. మంచిగా తర్వాత గుడి పోదాం. ఓకేనా? చిన్నవాడు బ్రష్ అయిపో. అప్పుడే సస్య నువ్వు బ్రష్ అయిపో. వంద అయిపోయిందంట. పండగ కాబట్టి పని ఎక్కువ ఉంది. ఇంకా పూజ చేసుకోవాలి, వంట చేయాలి. అందుకని చిన్నోడికి ఆకలి వేసిందంటే బయట హోటల్లో టిఫిన్ తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నావు నాన్న? దోశ తెచ్చుకున్నావు. ఎన్ని ప్లేట్లు తెచ్చుకోను? బాగుందా? 2 నీకేనా? ఇంకెవరికి? నీకోటి సస్యకోట. సరే సస్య బ్రష్ చేసిందా? సరే బ్రష్ చేసినాక సస్యకు ఒక ప్లేట్ ఇచ్చేసి. ఓకేనా? మా పిల్లి చూడండి ఆకలి ఎట్టడిస్తుందో. మా డాడీ దానికి చపాతి పాలు పెడుతున్నాడు. చెప్పి డాడీ, పాపం అది అందరంగా మొత్తుకుంటుంది. పో. మా చపాతి బ్రేక్ఫాస్ట్ ఇదే ఫ్రెండ్స్. ఇది ఎట్ట తనకలాడుతుందో. డాడీ పూజ అయిపోయిందా? ఇంకా అన్నీ అయితే రెడీ చేసి పెట్టినాను. ఇంకా మీ మమ్మీ భక్షాలు చేసేస్తే ఉదికడ్డలు ముట్టించి టెంకాయ కొట్టేసి ఇంకా గుడికి వెళ్ళడమే. అయిపోయా, నా పని అయితే అయిపోయింది. ఇంకా ఏమీ అయిపోయింది. ఇంకా లేటా? చూడండి, తల స్నానం చేసి తలకి టవల్ తట్టుకుంది. ఇంకా మా చిన్నోడైతే స్నానం అయిపోయింది, ఇంకా డ్రెస్ వేసుకోలేదు. ఇంకా మా ఆవిడ ఇంకా పని చేస్తూనే ఉంది. భక్షాల కోసం గుండ్లు రెడీ చేసి పెట్టింది. మేము అంటాం పూర్ణమని, మీరేమంటారో కామెంట్ చేయండి. ఇంకా భక్షాలు రెడీ అయితే కొద్దిసేపు ఉంటే ఇంకా పూజ వరకు అయితే అయిపోయింది. ఇంకా టెంకాయ కొట్టాలి, గడ్డలు ముట్టించి ఇంకా ఈ భక్షాలు పెట్టినప్పుడు నైవేద్యం పెట్టేసి తలిగే పెట్టేసి మనం పూజ కంప్లీట్ చేస్తాము. మా డాడీ ఇప్పుడు ఇంకా గడపకి చెండు పూలు కడుతున్నాడు. ఇప్పుడు పూలదండ వేసేది అయిపోయింది. ఇప్పుడు మామిడి ఆకులు కడుతున్నాడు. ఇంకా మా పిల్ల అయితే అడుస్తూ ఉంది ఆకలి అయిందని. చూడండి ఎలా అడుస్తుందో. డెలివరీ అయింది కాబట్టి పిల్లలు పాలు తాగుతాయి కాబట్టి తొందరగా ఆకలి అవుతుంది. అటందుకే చపాతి బాగా తింటుంది మా పిల్లి. అటందుకే చపాతి చిన్న చిన్న పీసులుగా చేసేసి పాలు పోసేసి పెట్టేస్తే కడుపు నిండా తింటుంది. చపాతి పాలు బాగా తింటుంది. మామూలుగా అయితే పండగలకి మా ఆవిడ కుడాలే చేసేది, కానీ ఇప్పుడు ఈరోజు భక్షాలు చేస్తుంది. చూద్దాం ఎలా ఉన్నాయో చూద్దాం. ఇది భక్షాలు ఓకే, బాగానే వచ్చినాయి కదా. ఫస్ట్ సారి ట్రై చేసినాను, ఎట్లయినా వచ్చినాయి. బాగానే చేసింది. ఇంకా అది వేడిగా ఉంది. చూద్దాం తిన్నాక ఎలా ఉందో చెప్తాం. వంట చేసేది అయితే అయిపోయింది. అప్పడాలు చేసింది, రైస్ చేసింది, భక్షాలు చేసింది. మేమైతే మా ఏరియాలో భక్షాలు అంటాము, మీరేమంటారో కామెంట్ చేయండి. అలాగే రసం
రసం అయిపోయింది. ఇంకా ఆలు కర్రీ ఇంకా అన్నీ అయిపోయినాయి. మనం దేవుని దగ్గర తలిక కూడా పెట్టేసాము. ఇంకా దీపాలు వెలిగించి టెంకాయ కొట్టేస్తే మన పూజ కంప్లీట్ అయిపోతుంది. ఇవి బట్టలు. అలాగే ఇక్కడ మా నాన్నగారి ఫోటో, మా జేజీ ఫోటో. ఇది వాళ్ళకు కూడా బట్టలు పెట్టుకున్నాము. ఒక చీర ఇది. ఇంకా మనం టెంకాయ కొట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడే పూజ కంప్లీట్ చేశాడు. ఇప్పుడు మేము మొక్కుంటున్నాము. మా పూజ ఇప్పుడు అయిపోయింది. మా మమ్మీ ఇన్ని వంటలు చేసింది. ఏం చేసిందో చూద్దాం. పపటాలు, రైస్, చారు, కర్రీ, భక్షలు, ఆలు కర్రీ, ఇది నెయ్యి. మేము భోజనం చేస్తున్నాం. మీరు కూడా రండి భోజనం చేస్తారు. మీ ఇంట్లో కూడా మీరు ఏమేమి వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి. సస్యా టేస్ట్ ఎట్లుంది? బాగుందని చిన్న బాగుందా? సూపరా? సూపర్ బాగుంది. పండగ రోజు కొత్త డ్రెస్సులు వేసుకొని మధ్య ఒకటి మనంతా పని అంతా అయిపోయి పూజ కంప్లీట్ అయ్యి గుడికి వెళ్ళాలి. ఇప్పుడు మేమంతా రెడీ అయిపోయినాం. కొత్త డ్రెస్సులు వేసుకున్నాం. మేము ఆ డ్రెస్సులు ఎలా ఉన్నాయో చెప్పండి. మనమైతే ఫస్ట్ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాము. చూడండి ఎంత రష్ ఉందో. దసరా పండుగ కాబట్టి చాలా రష్ ఉంది. నాకైతే ఎంత జమ్మాకు దొరికిందో గుళ్ళో. तुमको पाते ఫస్ట్ మనం వెంకటేశ్వర స్వామి గుడి పోయినాం. తర్వాత వినాయకుడి గుడి పోయినాము. సాయిబాబా గుడి. ఏంది మంచి ర్యాంక్ తెచ్చుకున్నా నాకు సార్లు. ఇవాళ దసరా పండుగ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొత్త బ్లాగ్తో మేము ముందుకు వస్తాను. బాయ్.